జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అందరికీ నమస్కారం. బీజేపీ ప్రభుత్వం ఈ 3 రోజులు స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ పెట్టి ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనే ముసుగులో డీలిమిటేషన్ పేరుతో బీజేపీకి అనుకూలమైన రాజకీయ చదరంగపాట ఆడే ప్రయత్నం చేసిండ్రు. ఈ బీజేపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత 12 సంవత్సరాల్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఎందుకు అమలు చేయలేదు? తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడు 2026 సెన్సస్ తీసుకోకుండా అప్పుడు ఎప్పటిదో 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తామనటం ఇది నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు మరియు ఓబీసీ వర్గాలకు అన్యాయం చేయటమే కదా. ఎందుకంటే 2011 కులగణనలో ఓబీసీ వర్గాల సంఖ్య లేనేలేదు మరియు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వ బలం లేదు కాబట్టి వాళ్ళు ఆడే మత రాజకీయ ఆటలు సాగవు కాబట్టి ఈ కొత్త విధానంతో దక్షిణాది రాష్ట్రాల్లో బలం లేకుండా చేసి బీజేపీ అధికారంలోకి రావటానికి మహిళా రిజర్వేషన్ బిల్ భుజం పైన తుపాకీ పెట్టి పేల్చే ప్రయత్నమే ఈ డీలిమిటేషన్ బిల్ యాక్ట్. మహిళా రిజర్వేషన్ బిల్కి దేశంలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. కానీ మహిళా రిజర్వేషన్ బిల్ ముసుగులో డీలిమిటేషన్ బిల్ లింక్ పెట్టి మహిళలకు అన్యాయం చేయాలనుకున్న పార్టీ బీజేపీ పార్టీ. దేశంలో ఉత్తరం దక్షిణం అనే గొడవలు పెట్టి దేశ ఐక్యతని దెబ్బతీయాలని ప్రయత్నం చేసే పార్టీ బీజేపీ పార్టీ. మరి ఆ ప్రయత్నాన్నే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తిప్పిగొట్టి మన దేశ భవిష్యత్తుని ఈ బిల్లు విడిపోయేలా చేసి కాపాడాయి. ఈరోజు ఈ దేశం ప్రతి ఒక్కరిది. కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఒకరి హక్కును మరొకరిని లాక్కొనివ్వదు. జై హింద్, జై కాంగ్రెస్, జై సంవిధాన్.